అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ మేము గూడెంగుట్టకి వెళ్ళినాం. మంచోళ్ళ నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది. ఆ టెంపుల్ హిస్టరీ మా అక్క చెప్తుంది, కొంచెం ఏదో తెలిసింది చెప్తుంది అంతే. ఇవాళ మేము గూడెంగుట్టకి వెళ్ళాం సత్యనారాయణ స్వామి వ్రతంకి. గూడెంగుట్ట అనే ప్లేస్ అనే టెంపుల్ ఉంది అని తెలంగాణలో చాలా పీపుల్కి తెలీదు. సో మాకు తెలిసిన కొంచెం టెంపుల్ హిస్టరీ చెప్పాలనుకుంటున్నాం. గూడెంగుట్టకి ఇంకో నేమ్ కూడా ఉంది, అన్నవరం ఆఫ్ తెలంగాణ. మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి 40 కిలోమీటర్స్ లో టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో టెంపుల్ ఇంకా చాలా డెకరేట్ చేశారు. గోవర్ధన పెరుమాళ్ గారు అని ఒక పర్సన్ ఉంటారు గూడెంగుట్ట అనే విలేజ్ లో. ఆ పర్సన్ కి ఒకరోజు నైట్ సత్యనారాయణ స్వామి డ్రీమ్ లో వచ్చి చెప్పారంట, నేను రత్నపు కొండల పైన వెలిచి ఉన్నాను అని చెప్తారు. గోవర్ధన పెరుమాళ్ గారు పట్టించుకోరు అది, లైక్ నాకు వచ్చి స్వామి చెప్పడం ఏంటి అనేసి. బట్ నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అవ్వడం వల్ల ఆయన వెళ్ళి సెర్చ్ చేస్తారు ఇక. బట్ ఆయనకు ఆ విగ్రహాలు దొరకవు. మళ్ళీ నైట్ పడుకునే ముందు గోవర్ధన పెరుమాళ్ గారు చెప్తారంట, లైక్ స్వామికి, మీరు ఎక్కడున్నారో తెలుసుకునే అంత మేధావిని నేను కాదు, నాకు దర్శనం ఇచ్చి చెప్పండి కొంచెం ఎక్కడున్నారో అని అడుగుతారు. సో దర్శనం ఇచ్చి స్వామి చెప్తారంట, నేను గుహలో ఉన్నాను రత్నప హిల్స్లో అనేసి. చెప్పగానే నెక్స్ట్ డే వెళ్ళి చూడగానే అక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజు అవి తీసేసి గూడెంగుట్ట విలేజ్ పీపుల్ అందరూ మనీ కలెక్ట్ చేసి అక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు 1964లో. ఆ టెంపుల్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఆ టెంపుల్కి లైక్ స్పెసిఫిక్గా ఈ మంత్లోనే వెళ్ళాలి, ఈ మంత్లోనే పూజలు జరుగుతాయి అంటూ ఏం లేదు. బట్ కార్తీక మాసంలో ఎక్కువ పూజలు జరుగుతాయి, చాలా రష్. అండ్ అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం, హోమాలు, ఇంకా కొన్ని డిఫరెంట్ పూజలు చేస్తారంట. అది మాకు ఇవాళనే తెలిసింది. మేము వీడియోస్ చేయడంలో అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు, ప్రో కాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాం. డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతాం. అట్లా అని మా దగ్గరికి చాలా ఎక్స్పెక్ట్ చేయకండి. డే బై డే ఇంప్రూవ్ అవుతాం, పక్కా అవుతాం. కొంచెం వాయిస్ కూడా ఏం బాగలేదు నాది, ట్రై చేస్తాను ఇప్పుడే. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేదామా, మనసు అర్పణ చేదామా, స్వామికి మదిలోనే కోవిల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవ
సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. If you guys like this video, please do like and share and subscribe చేయడం మర్చిపోకండి.